అన్ని లోకాలకు ప్రభువు, భూమి మరియు స్వర్గాల సృష్టికర్త అయిన అల్లాహ్కు అన్ని స్తోత్రాలు అర్హమైనవి. ఆయన లెక్కలేనన్ని ఆశీర్వాదాల కోసం మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన క్షమాపణ కోరుతున్నాము మరియు మన ఆత్మల చెడు నుండి మరియు మన పనుల దుష్టత్వం నుండి ఆయనను ఆశ్రయిస్తున్నాము. అల్లాహ్ తన అంతిమ దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబం, సహచరులు మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరికీ అల్లాహ్ శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరాకతుహు. ఇది 2 ఎపిసోడ్ల శ్రేణి. మొదటి ఎపిసోడ్లో ఉమ్రా ఎలా చేయాలో మనం నేర్చుకుంటాము మరియు 2వ ఎపిసోడ్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా ప్రామాణిక మూలాల నుండి పరిశోధనతో కీలకమైన అంశాలను కవర్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము మరియు మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి వాటిని వ్యాఖ్యలలో పేర్కొనండి, తద్వారా మేము స్పష్టం చేయడానికి ప్రయత్నించవచ్చు, ఇన్షా అల్లా. ఈ వీడియోలు అందరికీ ప్రయోజనం చేకూరాలని మేము ప్రార్థిస్తున్నాము. మీ సౌలభ్యం కోసం వివరణ పెట్టెలో కీలకమైన దువాలు మరియు సమయ ముద్రలను చేర్చాము మరియు వీడియోలోని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి మీరు పెన్ను మరియు కాగితం తీసుకోవాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. ఉమ్రాపై మా సిరీస్ యొక్క మొదటి భాగానికి స్వాగతం. ఈ 2 పవిత్ర ప్రయాణాలు ఏమిటో, మన విశ్వాసంలో వాటి ప్రాముఖ్యతను మరియు వాటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ పునాది వేస్తాము. ఈ ఆశీర్వాదకరమైన ఆరాధనల సారాంశాన్ని ఎవరైనా గ్రహించగలిగేలా ఈ సమాచారాన్ని సరళంగా మరియు స్పష్టంగా చేయడమే మా లక్ష్యం. హజ్ మరియు ఉమ్రా మధ్య వ్యత్యాసం. హజ్ ఇస్లాం యొక్క 5 స్తంభాలలో ఒకటి. శారీరకంగా మరియు ఆర్థికంగా సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం జీవితకాలంలో ఒకసారి విధిగా చేయాలి. ఇది సంవత్సరంలో చాలా నిర్దిష్ట సమయంలో ధుల్హిజ్జా 8 నుండి 13వ రోజు వరకు జరుగుతుంది. హజ్ అనేది లోతైన, సమగ్రమైన తీర్థయాత్ర. ఇది పూర్తి చేయడానికి చాలా రోజులు పడుతుంది. మరోవైపు ఉమ్రా అనేది సున్నత్ ఆరాధన యొక్క అత్యంత సిఫార్సు చేయబడిన చర్య, కాని ఇది తప్పనిసరి స్తంభం కాదు. ఇది సంవత్సరంలో ఏ సమయంలోనైనా చేయవచ్చు మరియు తక్కువ ఆచారాలను కలిగి ఉంటుంది. దీనిని కొన్ని గంటల్లోనే పూర్తి చేయవచ్చు. ఉమ్రాను మీరు తరచుగా చేయగలిగే చిన్న తీర్థయాత్రగా భావించండి. ఒకరి జీవితంలో శారీరకంగా మరియు ఆర్థికంగా ఎంత యోగ్యత ఉందో అన్నిసార్లు ఉమ్రా చేయవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఉమ్రాకు ఉమ్రా చేయడంలో వారి మధ్య జరిగిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది మరియు అంగీకరించబడిన హజ్కు స్వర్గం తప్ప మరే ప్రతిఫలం లభించదు మరియు రంజాన్ నెలలో ఉమ్రా చేయడం హజ్ చేయడంతో సమానం. అయితే ఇది తప్పనిసరి హజ్ చేయవలసిన బాధ్యత నుండి ఒకరిని తొలగించదు. మీరు మొదటిసారి కాబాను చూసిన వెంటనే మీ దువా ఎల్లప్పుడూ అంగీకరించబడుతుంది అనే ఆలోచన చాలా ప్రజాదరణ పొందింది, కానీ ఇది ఏ ప్రామాణిక హదీసు నుండి నిరూపించబడలేదు. మరి నిజమేమిటి? కాబాను మొదటిసారి చూడటం అత్యంత భావోద్వేగకరమైన మరియు వినయపూర్వకమైన క్షణం. అనేక సహాబాలు, రజీ అల్లాహు అన్హుం మరియు విద్వాంసులు ఆ సమయంలో దువా చేయాలని సిఫార్సు చేశారు, ఎందుకంటే మీ హృదయం మృదువుగా మరియు అల్లాహ్పై దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. అనేక విద్వాంసులు ఆ క్షణంలో దువా తప్పక అంగీకరించబడుతుందని వాగ్దానం చేసే ఏ ప్రామాణిక వర్ణన లేదని పేర్కొన్నారు, కానీ దువా చేయడం ఇప్పటికీ ముస్తహబ్, అత్యంత సిఫార్సు చేయబడినది. ఉమ్రా ఎలా నిర్వహించాలి? ఉమ్రా అనేది సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించగల చిన్న తీర్థయాత్ర. దీనిలో 4 ప్రధాన కార్యాలు ఉంటాయి. 1. ఇహ్రాం. సంకల్పంతో పవిత్ర స్థితిలోకి ప్రవేశించడం. మీఖాత్లో నియహ్తో ఇహ్రాం స్వీకరించడం. మీఖాత్ అనేది యాత్రికులు హజ్ లేదా ఉమ్రా కోసం మక్కా వెళ్లడానికి ముందు ఇహ్రాం, ఆచార శుద్ధత స్థితిలోకి ప్రవేశించవలసిన నియమిత స్థానాలను సూచిస్తుంది. ఇది ఇహ్రాం స్థితిలో లేకుండా యాత్రికులు దాటలేని సరిహద్దును సూచిస్తుంది. 2. తవాఫ్. కాబా చుట్టూ 7 సార్లు నడవడం. తవాఫ్ తర్వాత 2 రకాత్ నమాజ్ నిర్వహించడం. 3. సాయి. సఫా మరియు మర్వా కొండల మధ్య నడవడం 7 సార్లు. 4. హల్క్ లేదా తక్సీర్. క్షౌరము లేదా జుట్టు కత్తిరించడం.
ఉమ్రా దశలు సరళ పదాలలో 1. ఇహ్రాం సంకల్పం దుస్తులు. మక్కా సరిహద్దుకు చేరుకునే ముందు మీఖాత్లో ఉమ్రా సంకల్పం చేసుకుని ఇహ్రాం యొక్క ప్రత్యేక దుస్తులు ధరించండి. పురుషులు 2 తెల్లని తువ్వాళ్లు ధరిస్తారు. స్త్రీలు మితమైన ఇస్లామిక్ దుస్తులు ధరిస్తారు. మీరు చెప్పాలి, లబ్బైక్ అల్లాహుమ్మా ఉమ్రా, ఓ అల్లాహ్, ఇదిగో నేను ఉమ్రా నిర్వహించడానికి వచ్చాను. ఈ క్షణం నుండి మీరు కొన్ని విషయాలను మానుకుంటారు. జుట్టుగోళ్లను కత్తిరించడం, పరిమళాలు, పర్ఫ్యూమ్ వాడుకోవడం, వైవాహిక సంబంధాలు, వేట మొదలైనవి. వీలైనంత తరచుగా తల్బియా పఠించండి. హరంలోకి ప్రవేశించినప్పుడు మీ తవాఫ్ నిర్వహించడానికి నేరుగా కాబా వైపు వెళ్ళండి. ఫర్జ్ నమాజ్ సమయం అయితే నమాజ్ తర్వాత తవాఫ్ ప్రారంభించండి. మీ తవాఫ్ నిర్వహించే ముందు కూర్చోవాలని అనుకుంటే తహియతుల్ మస్జిద్ యొక్క 2 రకాత్ నమాజ్ నిర్వహించండి. 2. తవాఫ్ కాబా చుట్టూ తిరగడం. మస్జిద్ అల్హరంలోకి కుడి పాదంతో ప్రవేశించండి. బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహుమ్మా సల్లీ అలా ముహమ్మద్ అని చెప్పండి. హజర్ అలస్వద్ నల్లరాయి నుండి ప్రారంభించి కాబా చుట్టూ వ్యతిరేక సవ్యదిశలో 7 సార్లు నడవండి. హజర్ అలస్వద్ దాటిన ప్రతిసారీ బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్ అని చెప్పండి మరియు హజరలస్వద్కు చేరుకున్నప్పుడు హజరలస్వద్ను ముద్దు పెట్టుకోండి, తాకండి లేదా దానివైపు సైగ చేసి అల్లాహు అక్బర్ అని చెప్పి ముందుకు సాగండి మరియు 7 ప్రక్రమలు పూర్తయ్యే వరకు పై పద్ధతులను పునరావృతం చేయండి. తవాఫ్ పూర్తయిన తర్వాత మఖామ్ ఇబ్రహీం వద్దకు లేదా మసీదులో ఏదైనా స్థలానికి వెళ్ళండి. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉంటే వత్తఖిదు మిన్ మఖామి ఇబ్రహీమ ముసల్లా అని చెప్పడం ప్రశంసనీయం మరియు 2 రకాత్ నమాజ్ నిర్వహించండి. మొదటి రకాత్లో సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ కాఫిరూన్ మరియు 2వ రకాత్లో సూరతుల్ ఫాతిహా తర్వాత సూరహ్ ఇఖ్లాస్ పఠించడం సున్నా. 2 రకాత్ నమాజ్ పూర్తయిన తర్వాత కుళ్లల నుండి జంజం నీరు త్రాగడానికి వెళ్లడం సున్నహ్ మరియు కడుపు నిండా త్రాగండి. అప్పుడు హజర్ అలస్వద్ వద్దకు తిరిగి వెళ్లి ఇతర యాత్రికులకు ఇబ్బంది కలిగించకుండా దానిని ముద్దు పెట్టుకోవచ్చు. అల్లాహు అక్బర్ అని చెప్పండి. అది సాధ్యం కానట్లయితే సైగ చేయకుండా లేదా అల్లాహు అక్బర్ చెప్పకుండా సాయి ప్రాంతానికి వెళ్ళండి. నఫిల్ తవాఫ్ లేదా తవాఫెవదా ఈ దశలో మీరు పూర్తి చేశారు. యమనీ మూల మరియు హజర్ అలస్వద్ మధ్య చెప్పండి, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనహ్ వ ఫిలాఖిరతి హసనహ్ వ ఖినా అధాబన్నార్. 3. సాయి సఫా మరియు మర్వా మధ్య. సఫా వద్ద ప్రారంభించి కాబా వైపు చూసి చెప్పండి, ఇన్న సఫా వల్మర్వత మిన్ షాయిరిల్లా. ఇది సూరా అల్బఖరా యొక్క 158వ ఆయత్లో భాగం మరియు తర్వాత అబ్దో బిమా బదా అల్లాహు బిహి అని చెప్పండి. పైవి సాయి ప్రారంభంలో ఒకసారి మాత్రమే చెప్పాలని దయచేసి గుర్తుంచుకోండి, ప్రతి ల్యాప్ ప్రారంభంలో కాదు. మర్వాకు నడవండి, ఇది ఒక ల్యాప్. సఫాకు తిరిగి వెళ్ళండి, 2వ ల్యాప్. 7 ల్యాప్లు పూర్తి చేయండి, మర్వా వద్ద ముగించండి. వుజు స్థితిలో సాయి నిర్వహించడం మంచిది, కాని వుజు లేకుండా కూడా అనుమతి ఉంది. 4. హల్క్ లేదా తక్సీర్ జుట్టు. పురుషులు తలక్షౌరం చేయాలి, మంచిది, లేదా అన్ని వైపుల నుండి జుట్టు కత్తిరించాలి. స్త్రీలు తమ జుట్టు చివరల నుండి చిన్న భాగం, వేలికొన అంతా కత్తిరించాలి. అభినందనలు, మీ ఉమ్రా పూర్తయింది. హజ్జు చేయడానికి ముందు ఉమ్రా చేయడం గురించి అనేక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. 1. హజ్జు నెలల్లో ఉమ్రా చేస్తే అదే సంవత్సరంలో హజ్జు చేయాలి. ఈ దావాకు ఎలాంటి ఆధారం లేదు. 2. ఉమ్రా తర్వాత అదే సంవత్సరంలో హజ్జు చేయాలి. ఇది నిజం కాదు, అలాంటి బాధ్యత లేదు. 3. హజ్జు నెలల్లో ఉమ్రా చేయడానికి పరిమితులు ఉన్నాయి. హజ్జు నెలల్లో ఉమ్రా చేయడానికి ఎలాంటి పరిమితి లేదు. 4. ముఖ్యమైన విషయం, హజ్జుకు ముందు హజ్జు నెలల్లో ఉమ్రా చేస్తే మీరు తమత్తు హజ్జు చేసేవారు గా పరిగణించబడతారు. దీనికి అల్లాహ్కు కృతజ్ఞతగా త్యాగం, దమ్ అవసరం. పిల్లలను తీసుకెళ్లాలా? చిన్న పిల్లలను తీసుకెళ్లడం సిఫారసు చేయని హజ్జుకు భిన్నంగా ఉమ్రా వేరు మరియు మీరు ఖర్చు భరించగలిగితే మీ పిల్లలను అల్లాహ్ ఇంటికి తీసుకెళ్లడం ఖచ్చితంగా మంచిది. చేయవలసిన మరియు చేయకూడని పనులు. చేయవలసినవి: ఇహ్రాం కోసం సిద్ధం కావాలి.
గోర్లు కత్తిరించడం, జననేంద్రియ వెంట్రుకలు, కక్షల వెంట్రుకలు, గుస్లు మొదలైనవి. అవసరమైతే సున్నా ప్రకారం 40 రోజులకు మించి గోర్లు మరియు జననేంద్రియ వెంట్రుకలను కత్తిరించకుండా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. ఉమ్రా నియత్తో మీఖాత్లో ఇహ్రాం ధరించాలి. తల్బియా పఠించాలి. పురుషులు తవాఫ్కు ముందు కుడి భుజాన్ని బయటపెట్టాలి. ఎల్లప్పుడూ సలాతుల్ ఫజ్కు ముందు 2 సున్నహ్ రకాత్ నమాజ్ చేయాలి. ఎల్లప్పుడూ సలాతుల్ విత్ర్ చేయాలి. మీరు ఇంటికి వెళ్లే ముందు మక్కాలో చివరి కర్తవ్యంగా తవాఫల్వదా చేయాలి. చేయకూడనివి: ఇహ్రాం ధరించకుండా మీఖాత్ దాటకూడదు. జిద్దాలో ఇహ్రాం ధరించి ప్రాయశ్చిత్తం చేయడానికి నిరాకరించకూడదు. ఋతుకాలంలో ఉన్న స్త్రీలు ఇహ్రాంలోకి రాడానికి నిరాకరించకూడదు. ఇహ్రాం కోసం తెల్లటి బట్టలు ధరించాలని స్త్రీలు పట్టుబట్టకూడదు. హజ్జుకు వర్తించే అదే ఇహ్రాం నియమాలు వర్తిస్తాయని నమ్మకపోవడం లేదా అర్థం చేసుకోకపోవడం. తల్బియా హజ్జుకు మాత్రమే అని భావించి పఠించకపోవడం. పురుషులు ఇహ్రాంను మూసుకోవడానికి స్టడ్లుతో ధరించకూడదు. ఇహ్రాం ధరించిన తర్వాత ప్రత్యేక నమాజ్ చేయకూడదు. మొత్తం ఉమ్రా వరకు కుడి భుజాన్ని బయటపెట్టి ఉంచకూడదు. అనేక ఉమ్రాలు చేసి అలసట వల్ల ఫర్జ్ నమాజ్ మిస్ చేయకూడదు. హరంలో స్థలం ఉన్నప్పటికీ హరం బయట సలా చేయకూడదు. నమాజ్ చేసేటప్పుడు పురుషులు మరియు స్త్రీలు పక్కపక్కనే నిలబడకూడదు. నమాజ్ సమయంలో స్త్రీలు పురుషుల ముందు నిలబడకూడదు. బాబస్సలాం నుండి మాత్రమే హరంలోకి రావాలని పట్టుబట్టకూడదు. తవాఫ్ మరియు సయీకి ప్రత్యేక నియత్ చెప్పకూడదు మరియు బిగ్గరగా చెప్పకూడదు. రుక్నల్యమానీ మూలను ముద్దు పెట్టుకోకూడదు. మఖాం ఇబ్రాహీంను ముద్దు పెట్టుకోకూడదు మరియు తాకకూడదు, రుద్దకూడదు. బ్లాక్ స్టోన్ను ముద్దు పెట్టుకోవడానికి తోటి ముస్లింలను తోసివేయకూడదు మరియు హాని చేయకూడదు. పెద్ద గుంపులలో తవాఫ్ చేయకూడదు. తవాఫ్ మరియు సయీ చేసేటప్పుడు బిగ్గరగా పఠించకూడదు. ప్రతి ల్యాబ్కి ప్రత్యేక దువాలు ఉన్న ప్రత్యేక పుస్తకాలను అనుసరించకూడదు. మీరు అనుసరించడానికి బిగ్గరగా చదివే తవాఫ్ కోసం ప్రత్యేక గైడ్ను తీసుకోకూడదు. సయీలో ప్రతి రౌండ్ ప్రారంభంలో ఇన్నా సఫా వల్మర్వత్తా శ్లోకాలు పఠించకూడదు. పురుషులు కేవలం కొన్ని వెంట్రుకలను మాత్రమే కత్తిరించకూడదు. ఇంటికి వెళ్లే ముందు తవాఫల్వదా విడిచిపెట్టకూడదు. ప్రణాళిక మరియు సిద్ధతలు. 1. అప్పులు. అప్పులు లేకుండా ఉండాలి అనేది ముందస్తు షరతు కాదు. మీరు అప్పులతో ఉమ్రా చేయవచ్చు, కానీ వాటిని చెల్లించే ప్రణాళిక వేయండి. అప్పుల చెల్లింపుకు ప్రణాళిక వేయండి. మీ లేకపోవడంలో లేదా మరణిస్తే అప్పుల చెల్లింపుకు ఏర్పాటు చేయండి. కుటుంబ సభ్యులకు తెలియజేయండి. మీ కుటుంబానికి మిగిలిన అప్పుల గురించి మరియు మీ ప్రణాళిక గురించి తెలుసుకునేలా చేయండి. ఇస్లామిక్ విల్. ఆస్తుల సరైన పంపిణీని నిర్ధారించడానికి ఇస్లామిక్ నియమాలకు అనుగుణంగా విల్ తయారు చేయండి. అప్పుల పట్ల జాగ్రత్త వహించడం మరియు అవసరమైన ఏర్పాట్లు చేయడం మీ ఆధ్యాత్మిక యాత్రపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. 2. వ్యక్తిగత ప్రవర్తన. అల్లాహ్ ఖురాన్లో సూరహ్ అల్-బఖరా ఆయత్ 197లో ఇలా అంటున్నాడు: హజ్జు ప్రసిద్ధ నెలల్లో ఉంది, కాబట్టి ఇహ్రాం ధరించడం ద్వారా హజ్జు చేయాలని అనుకున్నవారు హజ్జు సమయంలో లైంగిక సంబంధాలు, అసభ్యత మరియు వివాదాలు ఉండకూడదు. మరియు మీరు చేసే ఏ మంచి పని అయినా అల్లాహ్ దానిని తెలుసుకుంటాడు. మరియు రసదును తీసుకోండి, నిజంగా ఉత్తమ రసదు భక్తి. మరియు నన్ను భయపడండి, ఓ అవగాహన ఉన్నవారలారా. ఈ ఆయత్ హజ్జుకు సంబంధించినది అయినప్పటికీ అల్లాహ్ ఇంటిని సందర్శించే ఏ సమయంలో అయినా దాని అర్థాన్ని తీసుకోవచ్చు. ఆయత్లోని ముఖ్య హెచ్చరికలు, మార్గదర్శకాలు. ఓ ఇహ్రాంలో ఉండగా లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఓ పాపం చేయకూడదు. ఓ అన్యాయంగా వాదించకూడదు. ఓ మీరు చేసే ఏ మంచి పని అయినా అల్లాహ్ తెలుసుకుంటాడు. ఓ ఉత్తమ రసదు తఖ్వా. 3. బట్టలు. ఇహ్రాం. పురుషులకు 2 శుభ్రమైన, అమర్చని గుడ్డ ముక్కలు, ప్రాధాన్యంగా తెల్లవి. అయితే స్త్రీలు ఆకర్షణీయమైన లేదా పురుషులను అనుకరించే బట్టలు తప్ప మనచ్చినవి ధరించవచ్చు. స్త్రీలు మసీదుకు వెళ్లేటప్పుడు లేదా అపరిచితులైన నాన్మహ్రం పురుషుల సాంగత్యంలో పరిమళం, పర్ఫ్యూమ్ వాసన రాకూడదు. ఈ నియమం ఎల్లప్పుడూ వర్తిస్తుంది, ఉమ్రా సమయంలో మాత్రమే కాదు.
ఇహ్రాంలో ఉన్నప్పుడు కుట్టిన బట్టలు మరియు బూట్ల విషయం గురించి చాలామంది ముస్లింలు గందరగోళం చెందుతున్నారు. ఇది కుట్టిన బట్టల విషయం కాదు, బదులుగా అది చొక్కా లేదా ప్యాంటు వంటి బిగుతుగా ఉండే దుస్తులుగా ఉండకూడదు మరియు బూట్లు లేదా చెప్పులు చీలమండలను కప్పి ఉంచకూడదు. సాధారణ, సౌకర్యవంతమైన, వదులుగా ఉండే బట్టలు తీసుకోండి. మీకు చాలా బట్టలు అవసరం లేదు. మసీదుకు ధరించడానికి అనువైన మరియు సులభంగా కడుక్కోవచ్చు మరియు ఇస్త్రీ చేయవచ్చు అనే బట్టలు తీసుకోండి. తక్కువ లేదా ఇస్త్రీ అవసరం లేని మెటీరియల్ బట్టలు తీసుకోండి. హ్యాండ్ టిష్యూ ప్యాకెట్లు తీసుకోండి, టాయిలెట్, చెమట మొదలైనవి కోసం. కొన్ని టిష్యూలకు పరిమళం ఉంటుంది కాబట్టి ఇహ్రాంలో ఉండగా వాటిని వాడకుండా ఉండండి. మీ ఇహ్రాంతో ధరించడానికి మరియు మసీదుకు వెళ్లడానికి మరియు రావడానికి సౌకర్యవంతమైన చెప్పుల జత తీసుకోండి. వీలైతే చదునైన మృదువైన జత తీసుకోండి, ఎందుకంటే మీరు హరంలో ఉన్నప్పుడు వీటిని చేతిలో తీసుకెళ్లడం చాలా సులభం. ఖరీదైన చెప్పులను మరో యాత్రకు వదిలేయండి, ఎందుకంటే మీరు వాటిని హరంలో కోల్పోవచ్చు. మసీదు లోపల ఉన్నప్పుడు మీ చెప్పులు లేదా బూట్లను పెట్టడానికి చిన్న ప్లాస్టిక్ బ్యాగ్ లేదా చిన్న గుడ్డ తాడు బ్యాగ్ తీసుకెళ్లండి. ప్రయాణించే ముందు వుజు చేయండి మరియు మీరు విమానంలో మళ్లీ వుజు చేయవలసి వస్తే మీ సాక్స్లను తుడిచిపెట్టుకునే విధంగా మీ సాక్స్లను ధరించండి. చిన్న పాకెట్ సైజ్ ఖురాన్. మసీదులో అనేక ఖురాన్లు అందుబాటులో ఉన్నాయి, అయినప్పటికీ మీ సొంతది ఉండడం చాలా సులభం. అలాగే మీరు దానిని తీసుకోవడానికి లేదా తిరిగి తీసుకెళ్లడానికి లేవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మసీదులో మీ విలువైన స్థలం కోల్పోవచ్చు. మీ జేబులో ఖురాన్తో టాయిలెట్లోకి వెళ్లవద్దని గుర్తుంచుకోండి, లేదా మీ ఫోన్లో ఖురాన్ యాప్ ఉంచుకోండి. స్త్రీలు వెంట్రుకలు కత్తిరించుకోవడానికి కత్తెర, గొడుగు, నల్లని రంగును మానేయండి ఎందుకంటే అది వేడిమిని లాగుతుంది మరియు పదునైన కొనలు ఉన్న వాటిని మానేయండి. మీతో తీసుకెళ్లకూడనివి: చాలా బట్టలు, ఖరీదైన ఆభరణాలు, రాజకీయ పుస్తకాలు లేదా ఫ్యాషన్ మ్యాగజైన్లు. ఇవి రాకడలో కస్టమ్స్లో మిమ్మల్ని గణనీయంగా ఆలస్యం చేయవచ్చు. 4. ప్రార్థనలు. మీరు హరంలో, మక్కా, ఇక్కడ ప్రతి నమాజ్కు 1,00,000 రెట్లు ప్రతిఫలం మరియు మదీనాలోని హరంలో, ఇక్కడ ప్రతి నమాజ్కు 1,000 రెట్లు ప్రతిఫలం, అనేక నమాజ్లు చేస్తున్నందున అత్యధిక ప్రతిఫలం పొందడానికి నమాజ్లను సరిగ్గా చేయడం అవసరం. ప్రతి నమాజ్కు ముందు మిస్వాక్ వాడటం వల్ల కలిగే ప్రతిఫలాల గురించి తెలుసుకోండి. మక్కా మరియు మదీనాలోని హరం ప్రాంతాలలో మరియు చుట్టుపక్కల అమ్ముతారు. మక్కా మరియు మదీనాలో ఫర్జ్ నమాజ్ తర్వాత జనాజా నమాజ్, మరణించిన వారి కోసం సలా, ఉండే అవకాశం ఎక్కువ. ఇది సాధారణంగా హరంలో లౌడ్ స్పీకర్లో ప్రకటించబడుతుంది. ప్రకటన అది మగవాడికి, ఆడవాడికి లేదా పిల్లవాడికి అనేది మరియు ఒకరికి మించి ఉంటే అని కూడా చెబుతారు. నేను ప్రస్తావించాలని అనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు: 1. జనాజా నమాజ్ చేయడం ఎలాగో నేర్చుకోండి ఎందుకంటే జనాజా నమాజ్ చేయడంలో అనేక ప్రతిఫలాలు ఉన్నాయి. ఫర్జ్ నమాజ్ తర్వాత మీ సున్నహ్ నమాజ్ చేయడానికి తొందర పడకండి ఎందుకంటే ముసాఫిర్గా మీరు సలాతుల్ ఫజ్ మరియు సలాతుల్ విత్ర్ తప్ప ఏ సున్నహ్ నమాజ్ చేయాల్సిన అవసరం లేదు. నమాజ్ తర్వాత కాసేపు కూర్చుని ఇస్తిగ్ఫార్ మరియు జిక్ చేయడం ద్వారా సున్నహ్ను పాటించండి. ఈ విధంగా జనాజా నమాజ్ జరుగుతుంటే మీరు దానిని మిస్ చేయరు. స్త్రీలు జనాజా నమాజ్ చేసే ఈ అవకాశాన్ని కోల్పోకూడదు ఎందుకంటే వారికి సమానంగా ప్రతిఫలం కలుగుతుంది. 5. ప్రయాణ దుఆలు. మీరు వెళ్లే ముందు మీ కుటుంబం మరియు స్నేహితుల కోసం దుఆ చేయండి మరియు వారిని మీ కోసం దుఆ చేయమని అడగండి. దుఆలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వెనుక ఉండిపోయిన వారి కోసం ప్రయాణికుడి దుఆ: అస్తౌదీయుకల్లాహ అల్లజీ లా తజీయు వదాయుహు. ప్రయాణికుడిని వీడ్కోలు చెప్పే వారి దుఆ: అస్తౌదీయుల్లాహ దీనక వ అమానతక వ ఖవాతిమ అమాలిక. వ్యక్తి వాస్తవంగా వెళ్లేటప్పుడు వారిని వీడ్కోలు చెప్పేవారు ఈ దుఆ చేయాలి: అల్లహుమ్మ తవి లహుల్బుద వ హవ్విన అలైహిస్సఫరా. ఇహ్రాం ధరించడం. ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించిన తర్వాత ఉమ్రా కర్మలు ప్రారంభమవుతాయి. పురుషులకు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వారికి ధరించడానికి ప్రత్యేక దుస్తులు ఉన్నాయి. ఇది 2 శుభ్రమైన అమర్చని గుడ్డ ముక్కలు, ప్రాధాన్యంగా తెల్లని మరియు శుభ్రంగా ఉండాలి. ఇహ్రాం యొక్క దిగువ భాగాన్ని ఇజార్ మరియు పై భాగాన్ని రిదా అని అంటారు.
బూట్లు చెప్పులు చీలమండలను కప్పకూడదు. అవి ప్లాస్టిక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కుట్టిన తోలు లేదా ఇతర మెటీరియల్ చెప్పులు లేదా బూట్లు ఆమోదయోగ్యం. స్త్రీలు ఇస్లామిక్ దుస్తుల నియమావళికి అనుగుణంగా ఉండాలని చెప్పనవసరం లేకుండా మనచ్చినవి ధరించవచ్చు. ఇది ఏ రంగులోనైనా ఉండవచ్చు. కొంతమంది స్త్రీలు తెల్లని లేదా ఆకుపచ్చ రంగును ధరించాలని పట్టుబడతారు. ఈ చర్యకు సున్నహ్లో ఆధారం లేదు. ఇహ్రాం దుస్తులు ధరించడం అంటే మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నారని అర్థం కాదు. ఇహ్రాం స్థితి అంటే కర్మ పవిత్రీకరణ స్థితిలో ఉండటం. ఇది సాధారణంగా మీఖాత్ అని పిలువబడే నిర్దిష్ట ప్రాంతంలో చేయబడుతుంది. నియత్ చెప్పిన తర్వాత మాత్రమే వ్యక్తి ఇహ్రాం స్థితిలో ఉంటాడు. ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించే దశలు: మొదట అవసరమైతే మీ చేతుల గోర్లు మరియు కాలి గోర్లు కత్తిరించండి. అవసరమైతే కంకుల వెంట్రుకలు షేవ్ చేయండి. అవసరమైతే జననేంద్రియ వెంట్రుకలు షేవ్ చేయండి. మీసాలను కత్తిరించండి. గడ్డాన్ని అలాగే వదిలేయండి. గుస్ల్ స్నానం చేయడం సున్నా. స్త్రీలు ఇహ్రాంలో లేదా వారి మహరం కాని పురుషుల సన్నిధిలో పెర్ఫ్యూమ్ వాడకానికి ఖచ్చితంగా నిషేధం. వీలైతే చాలా సన్నని కాటన్ ఇహ్రాం కొనకుండా ఉండండి. మీకు చెమట పడుతుంటే అది మీకు అంటుకుంటుంది. మందమైన కాటన్ చాలా మంచిది. తవాఫ్ సమయంలో మీ కుడి భుజం తెరిచి ఉంటుంది. ముఖ్యంగా నమాజ్ చేసేటప్పుడు మిగిలిన సమయాల్లో మీ కుడి భుజం కప్పి ఉంచాలి. గడియారాలు, వినికిడి సాధనాలు, కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సులు, సన్గ్లాసులు మొదలైనవన్నీ ఇహ్రాంలో ధరించడానికి ఆమోదయోగ్యం. తలగేర్, టోపీ మరియు అండర్వేర్ పురుషులకు మాత్రమే. లేదు, చీలమండలను కప్పని చెప్పులు బూట్లు ధరించండి మరియు స్త్రీలు తమ కాళ్లను కప్పాలి. వారు సాక్స్ వేసుకోవచ్చు. ఇహ్రాం దుస్తులను మార్చుకోవడం. ఇహ్రాం బట్టలను తీసివేయడం ఇహ్రాం స్థితిని రద్దు చేయదు. వ్యక్తి యొక్క నియత్ వారిని ఇహ్రాం స్థితిలో ఉంచుతుంది మరియు వారి వెంట్రుకలను కత్తిరించడం వారిని ఈ స్థితి నుండి తొలగిస్తుంది. మీ నియత్ను బిగ్గరగా చెప్పండి. మీ రవాణా మీఖాత్ వైపు కదలడం ప్రారంభించిన తర్వాత మీఖాత్లో లేదా దానికి దగ్గరగా నియత్ చెప్పాలి. ఇహ్రాం ధరించిన తర్వాత లేదా దానికి సంబంధించి చేయవలసిన ప్రత్యేక నమాజ్ 2 రకాత్ సున్నహ్లో స్థాపించబడలేదు. అంటే కొన్ని పుస్తకాలు బోధించినట్లు సలాతులిహ్రాం లేదు. ఇహ్రాం ధరించిన తర్వాత 2 రకాత్ నమాజ్ చేయడం. వీలైతే నమాజ్ తర్వాత నియత్ చేయడం మంచిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత తన నియత్ను ప్రకటించారు. ఉమ్రా యొక్క సాధారణ అంశాలను నేర్చుకుందాం. 1. తవాఫ్. తవాఫ్ 5 రకాలు ఉన్నాయి. 1. ఉమ్రా తవాఫ్. 2. స్వాగత తవాఫ్, తవాఫల్ ఖుదూమ్. 3. హజ్జు కోసం తవాఫ్, తవాఫలిఫదా, తవాఫస్ జియారా లేదా తవాఫల్ హజ్జు అని కూడా అంటారు. 4. వీడ్కోలు తవాఫ్, తవాఫల్వదా. 5. నఫ్ల్ తవాఫ్. ఉమ్రా కోసం కేవలం ఉమ్రా తవాఫ్, వీడ్కోలు తవాఫ్, తవాఫల్వదా మరియు నఫ్ల్ తవాఫ్ వర్తిస్తాయి. మరియు ఉమ్రా తవాఫ్ మరియు స్వాగత తవాఫ్, తవాఫల్ ఖుదూమ్ ఇహ్రాంలో ఉండాలి మరియు మొదటి 3 రౌండ్లలో వేగంగా నడవాలి మరియు మీ కుడి భుజం తెరిచి ఉంచాలి. పురుషులకు మాత్రమే. వీడ్కోలు తవాఫ్, తవాఫల్వదా మక్కా వదిలే ముందు చేసే చివరి కర్మ. నఫ్ల్ తవాఫ్ ఎప్పుడైనా మరియు ఎన్నిసార్లైనా చేయవచ్చు. హజ్జు కోసం తవాఫ్, తవాఫలిఫదా, వీడ్కోలు తవాఫ్, తవాఫల్వదా మరియు నఫ్ల్ తవాఫ్ కోసం ఇహ్రాం, రమల్ మరియు ఇత్తిబా అవసరం లేదు. తవాఫ్ హజరలస్వద్ వద్ద మాత్రమే వామావర్త దిశలో ప్రారంభమవుతుంది మరియు హజరలస్వద్ వద్దనే ముగుస్తుంది. మీ భాషలో దుఆ, జిక్ర్ మరియు ఖురాన్ పఠనం తవాఫ్ చేసేటప్పుడు ఇబాదత్ యొక్క అన్ని ఆమోదయోగ్య రూపాలు. ఫర్జ్ నమాజ్ కోసం తవాఫ్ను తప్పనిసరిగా ఆపాలి మరియు జనాజా నమాజ్ కోసం తవాఫ్ను ఆపాలి అని సిఫారసు చేయబడింది. మీరు ఆపిన చోటు నుండి కొనసాగించండి. మీరు ఒక సర్కిట్ మధ్యలో ఆగితే మీరు సరైన స్థలంలో కొనసాగించండని నిర్ధారించుకోండి. వాస్తవ నమాజుకు ముందు మీరు నమాజ్ కోసం ఆగి అనేకసార్లు స్థానం మార్చుకున్నట్లయితే ఇది ముఖ్యం. కాబట్టి మీరు ఎక్కడ ఆగారో సరిగ్గా గుర్తుంచుకోవడం ముఖ్యం, లేకపోతే మళ్లీ ప్రారంభించండి. సంఖ్య గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే
తక్కువ సంఖ్యను ఎంచుకోండి లేదా మళ్లీ ప్రారంభించండి. తవాఫ్ చేసేటప్పుడు మాట్లాడటం అనుమతిస్తారు. చాలా మంది విద్వాంసులు అవసరమైన లేదా అవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలని మరియు కేవలం పనిలేని మాటలలో పాల్గొనకూడదని అంగీకరించారు. గుంపులలో లేదా నాయకుడిని అనుసరించి మరియు అతని వెనుక పఠించడం మానేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ బోధకులలో ఒకరు మరియు ఆయన ఎవరినీ లేదా ఏ గుంపునైనా తవాఫ్లో నడిపించలేదు లేదా అలా చేయమని తన సహచరులను ఆదేశించలేదు. 2. సయీ గురించి. సయీ కేవలం ఉమ్రా కోసం తవాఫ్ మరియు తవాఫుల్ ఖుదూమ్ అంటే హజ్జు కోసం సయీ మాత్రమే చేయబడుతుంది. నఫ్ల్ తవాఫ్ లేదా తవాఫల్వదా తర్వాత సయీ లేదు. సయీలో 7 ల్యాప్ ఉంటాయి. సఫా నుండి మొదలై మర్వా వరకు వెళ్తుంది. ఇది ఒక ల్యాప్. 7వ ల్యాప్ మర్వా వద్ద ముగుస్తుంది. మీ భాషలో దుఆ, జిక్ర్ మరియు ఖురాన్ పఠనం సయీ చేసేటప్పుడు ఇబాదత్ యొక్క అన్ని ఆమోదయోగ్య రూపాలు. ఫర్జ్ నమాజ్ కోసం సయీని తప్పనిసరిగా ఆపాలి మరియు జనాజా నమాజ్ కోసం సయీని ఆపాలి అని సిఫారసు చేయబడింది. మీరు ఆపిన చోటు నుండి కొనసాగించండి. మీరు ఒక ల్యాప్ మధ్యలో ఆగితే మీరు సరైన స్థలంలో కొనసాగించండని నిర్ధారించుకోండి. వాస్తవ నమాజుకు ముందు మీరు నమాజ్ కోసం ఆగి అనేకసార్లు స్థానం మార్చుకున్నట్లయితే ఇది ముఖ్యం. కాబట్టి మీరు ఎక్కడ ఆగారో సరిగ్గా గుర్తుంచుకోవడం ముఖ్యం, లేకపోతే మళ్లీ ప్రారంభించండి. సంఖ్య గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే తక్కువ సంఖ్యను ఎంచుకోండి లేదా మళ్లీ ప్రారంభించండి. సయీ చేసేటప్పుడు మాట్లాడటం అనుమతిస్తారు. చాలా మంది విద్వాంసులు అవసరమైన లేదా అవసరమైన విషయాలను మాత్రమే చర్చించాలని మరియు కేవలం పనిలేని మాటలలో పాల్గొనకూడదని అంగీకరించారు. గుంపులలో లేదా నాయకుడిని అనుసరించి మరియు అతని వెనుక పఠించడం మానేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ బోధకులలో ఒకరు మరియు ఆయన ఎవరినీ లేదా ఏ గుంపునైనా సయీలో నడిపించలేదు లేదా అలా చేయమని తన సహచరులను ఆదేశించలేదు. సయీ చేసేటప్పుడు వుజు ఉండడం మంచిది కానీ అవసరం లేదు. 3. మీ వెంట్రుకలను కత్తిరించడం గురించి. కేవలం చిన్నగా కత్తిరించడం కంటే మీ తలను షేవ్ చేయడంలో పురుషులకు ఎక్కువ ప్రతిఫలం ఉంది. షేవ్ చేయడాన్ని హల్క్ మరియు కత్తిరించడాన్ని ఖస్ర్ లేదా తక్సీర్ అని అంటారు. ఒకవైపు మాత్రమే చిన్న వెంట్రుకలను కత్తిరించడం సరిపోదు. మీరు మీ తల అంతటా నుండి కత్తిరించాలి అంటే హెయిర్ కట్ చేయించుకోవాలి. స్త్రీలు తమ వెంట్రుకల నుండి ఒక వేలికొన పొడవు దాదాపు 1 అంగుళం కంటే ఎక్కువ కత్తిరించకూడదు, ఒక చోట మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల షేవ్ చేసుకున్న వారిని క్షమించమని 3 సార్లు మరియు వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకున్న వారి కోసం ఒకసారి దుఆ చేశారు. ఉమ్రా పూర్తయిన తర్వాత ఏమిటి? హరంలో నమాజుకు హాజరవ్వడంలో మీ సమయాన్ని గడపండి మరియు ఖురాన్ పఠనం, నఫిల్ నమాజ్ మరియు నఫిల్ తవాఫ్లో మిమ్మల్ని బిజీగా ఉంచుకోండి. ముందే చెప్పినట్లు నఫిల్ తవాఫ్ ఇబాదత్ యొక్క ఉత్తమ రూపాలలో ఒకటి. ఒక హదీస్ నుండి అనస్ బిన్ మాలిక్ రజీ అల్లాహు అన్హు వివరించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైతే సలాతుఫజ్ను జమాత్లో చేసి అల్లాహ్ జిక్లో బిజీగా ఉండి మసీదులో ఉండి ఆ తర్వాత సూర్యోదయం తర్వాత 2 రకాత్లు చేస్తే అతనికి హజ్జు మరియు ఉమ్రా చేసిన ప్రతిఫలం లభిస్తుంది. సున్నహ్లో ఆధారం లేని చర్యలలో మీ శక్తిని అతిగా వెచ్చించడం ద్వారా మీ కోసం విషయాలను కష్టతరం చేసుకోవద్దు. ఈ నమాజును సలాతుల్ దుహా లేదా సలాతుల్ ఇష్రాక్ అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ఎంత ఎక్కువ సలవాత్ పంపగలిగితే అంత మంచిది. ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరు నాపై ఒకసారి దుఆ చేస్తే అల్లాహ్ అతనికి 10 రెట్లు రహ్మత పంపుతాడు. హదీస్లో అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా కూడా వచ్చింది, మీ ఇళ్లను సమాధుల్లా చేయకండి, నా సమాధిని ఉత్సవాల ప్రదేశంగా చేయకండి, కానీ నాపై సలవాత్ పంపండి. మీరు ఎక్కడ ఉన్నా మీ సలవాత్ నాకు చేరుతుంది. ప్రవక్త సమాధి ముందు నిషిద్ధమైన పనులు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నిలబడి ఏడవడం, ఆయనను పిలుచుకోవడం లేదా ఆయనను సుప్లికేషన్ కోసం అడగడం.
పెద్ద పెద్ద దువాలు చేసి ఆయన నుండి షఫాఅత్ అడగడం. గ్రిల్ లేదా గోడలను తాకడం, ముద్దు పెట్టడం. సహీహ్ బుఖారీలో హదీస్: నన్ను ఈసా బిన్ మరియంను క్రైస్తవులు ప్రశంసించినట్టు ప్రశంసించకండి. సమాధుల వద్ద పలకవలసిన సలాం. 1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి: అస్సలాము అలైకా యా రసూలుల్లాహ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. 2 అడుగులు కుడివైపు వెళ్లి అబూబకర్ రదియల్లాహు అన్హు కి: అస్సలాము అలైకా యా అబూబకర్ అస్సిద్దిక్. 3 మరో అడుగు లేదా 2 కుడివైపు వెళ్లి ఉమర్ రదియల్లాహు అన్హు కి: అస్సలాము అలైకా యా ఉమర్ అల్ఫారూక్. ప్రతి నమాజు తరువాత సమాధి వద్దకు వెళ్లడం అవసరం లేదు. పుస్తకాలలో ఉన్న పొడవైన దువాలు లేదా ప్రత్యేక సలాములు సున్నత్లో లేవు. ఇతరుల తరపున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి సలాం పంపడం కూడా సున్నత్లో లేదు. ఎక్కడ ఉన్నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి సలవాత్ పంపవచ్చు. రౌదత్ అల్ జన్నా. మస్జిద్ ముందు భాగంలో తెల్లని స్తంభాలు మరియు వేరే రంగుగల కర్పెట్తో గుర్తించబడిన ప్రాంతం. ఇక్కడ నమాజు చదవడం చాలా సత్కార్యమైనది. స్త్రీలకు ప్రత్యేక సమయాలు ఉంటాయి. గుమ్మం వద్ద గార్డులను అడిగి సమయం తెలుసుకోవాలి. బఖీ సమాధి స్థలం సందర్శన. సమాధులు సందర్శించడం సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: సమాధులను సందర్శించండి, అవి మీకు ఆఖిరత్ గుర్తుచేస్తాయి. బఖీ సమాధి ప్రదేశంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు మరియు అనేక సహాబాలు సమాధి చేయబడ్డారు. కానీ ప్రత్యేకంగా ఎవరి సమాధి అని గుర్తులు ఉండవు. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోవడం అవసరం లేదు. సమాధుల వద్ద చదవవలసిన సున్నత్ దుఆ: అస్సలాము అలైకుం దారా ఖౌమిన్ ముమినీన్ వాతాకుమ మాత్వాదూన గదన్ మొజ్జలూనా వైన్నా ఇన్షా అల్లాహు బికుం లాహికున్. అర్థం: ఈ ముస్లింల సమాధి ప్రదేశ నివాసులారా, మీపై సలాం. రేపటికి మీకు వాగ్దానం చేయబడినది మీకు చేరింది. మీకు అవకాశం ఇవ్వబడింది. త్వరలో మేము కూడా మీతో కలుస్తాము ఇన్షా అల్లా. స్త్రీలకు సమాధి ప్రదేశంలోకి ప్రవేశం అనుమతించబడలేదు. స్త్రీలకు సంబంధించిన మరిన్ని నియమాలు ఈ సిరీస్లోని 2వ భాగంలో చెప్పబడతాయి. ఈ పవిత్ర యాత్రలు మనకు తలవంచడం, ఏకత్వం, సహనం మరియు అల్లాహ్ పట్ల నిజమైన భక్తిని నేర్పుతాయి. మానవుల మధ్య తేడాలను తొలగించి అందరం ఒకే సృష్టికర్తకు బానిసలమని గుర్తుచేస్తాయి. ఆఖిరత్ కోసం సిద్ధం చేస్తాయి మరియు జన్నత్లో లభించే శాంతి, ఆనందం ఒక చిన్న రుచిని ఇస్తాయి. అల్లాహ్ ప్రతి ముస్లింకి తన పవిత్ర గృహాన్ని దర్శించే అవకాశం ఇవ్వుగాక. హజ్, ఉమ్రా చేసే వారందరి ఇబాదతులను అల్లాహ్ అంగీకరించి వారికి క్షమా, రహ్మత్ మరియు జన్నత్ ప్రసాదించుగాక. ఈ పవిత్ర యాత్రల ద్వారా మనమందరం మెరుగైన ముస్లింలుగా, మెరుగైన మానవులుగా మరియు అల్లాహ్కు నిజమైన బానిసలుగా మారుగాక. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎపిసోడ్ 2లో మహిళల కోసం ఉమ్రా నియమాలు. జజకల్లాహు ఖైర్.